రోజా అట ఒక పందిలాగా తింటదేమో ఆవిడ గాని పిచ్చి కుక్క కరిస్తే ఎట్లా మాట్లాడుతో బండి సంజయ్లా మాట్లాడుతుంది. ఒకటి రెండు ఎంత? ఒకటి రెండులా 11. Target is 175 out of 175. కుప్పంలో చంద్రబాబు ఓడిపోతే చెప్పు అన్ని ఎందుకు ఇంత లేటు? అక్కడ నేను రాజకీయాలు వదిలేస్తా, చంద్రబాబు దగ్గర ఆడి బూట్లు తుడుతా, అక్కడే చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చుని ఉంటా. అటు చూడు బే. నాబోటి పాపాలు చేసేవాడు వెళ్ళి అడుక్కున్నాడు అనుకో అధ్యక్ష, చూసేవాళ్ళు అందరూ ఆనందపడతారు. వీడు ఎన్ని పాపాలు చేసాడు, వీడికి ఆఖరికి ఏం కర్మ పట్టింది, మంచి దేవుడు మంచి శిక్ష వేసాడని చెప్తారు. పవన్ కళ్యాణ్ తను యాక్ట్ చేసిన బ్రో సినిమానే 4 ఆటలు ఆడించుకోలేకపోయాడు, ఇంకా జగన్ ఏం ఆడిస్తాడో అందుకే ఓడిచ్చాడు. జగన్ ని ఆడించాలన్నా ఓడించాలన్నా పవన్ కళ్యాణ్ కే సాధ్యం. వేసేసాడు, బాగా వేసేసాడు. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి. ఫెయిర్ అండ్ లవ్లీ యాంటీ మార్క్స్ ఈ స్కిన్ ఎక్స్పర్ట్ ట్రీట్మెంట్ లోపల నుంచి మార్క్స్ టార్గెట్ చేస్తుంది. ఫలితం 100% మార్క్స్ తగ్గుతాయి, ఫెయిర్నెస్ పెరుగుతుంది. కొత్త ఫెయిర్ అండ్ లవ్లీ యాంటీ మార్క్స్. నేననేవాడిని ఈరోజు ఇక్కడ ఉన్నానంటే సార్ జగన్మోహన్ రెడ్డి లేకపోతే నేను ఉండలేను. నా బతుబతి లేదు, నేను బతకలేదు సార్. నా బతుబతి లేదు, నేను బతకలేదు సార్. నేను అసలు అదే అనుకుంటానంటే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయాలని చెప్పి దేవునికి ప్రార్థన చేస్తా ఉన్న దేవునికి దేవుడు నా మొర ఆలకించాడు. అంటే మీ హీరో ఓడిపోయాడా? ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? ఎంత కూరుంటే అమ్ము, ఎంత పువ్వుంటే అమ్ము, ఎంత కూరుంటే అమ్ము, ఎంత పువ్వుంటే అమ్ము. నా పేరు జి భానుశ్రీ. నేను జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాను. చెప్పు, ఇంటి పేరు, పిన్ కోడ్ అన్ని చెప్పు. ఇక్కడ నీ ఆధార్ కార్డ్ ప్రింట్ చేస్తా. సార్ నిజంగా చెప్తున్నాను, విద్య విలువ తెలిసిన ముఖ్యమంత్రి వర్యులు ఎలా ఉండాలో. విద్య విలువ తెలిసి ముఖ్యమంత్రి ఎలా ఉండాలో చెప్పు అన్ని ఎందుకు ఇంత లేటు? అక్కడ నిజంగా మీలాంటి ముఖ్యమంత్రి దొరకడం మాకు చాలా అదృష్టం. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. వై నాట్ 175 అని చెప్పి పుట్టుకేంద్రా చంపేస్తాడు బాబు. రండి బాబు, బాబు. He's been bowling good Yorkers. He's gone down the ground. I think it's massive. He has cleared it. అధ్యక్ష, అసలు మన కుట్ర ఏం చేయాలంటే ఆ దేవుని చల్లని దయతో అమరావతిని రాజధానిగా తీసేస్తే అక్కడున్న భూముల్ని ఎంచక్కా నొక్కేయొచ్చు. ఏమిటండి మీరు మాట్లాడేది? అమరావతి నుండి రైట్ తీసుకుని మన దందా కర్నూలు బార్డర్ వైపు మొదలెట్టి ఆ సరౌండింగ్స్ లో ఉన్న భూములన్నింటినీ కబ్జా చేసి కొండారెడ్డి బురుజ్ తో సహా మొత్తం లాగేసుకుని ఇక అక్కడి నుంచి మళ్ళా యూటర్న్ తీసుకుని విజయవాడ వైపు వచ్చి అక్కడ దుర్గమ్మ గుడి, బెంచ్ సర్కిల్, ప్రకాశం బ్యారేజ్, బస్ స్టాండ్, కృష్ణానదిలో ఇసుకను కొట్టేసి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది.
ఇంకా నేరుగా ఋషికొండకు బొక్కెట్టి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎక్సెట్రా గన్లన్నీ దోచేసి మళ్ళీ ఒకసారి లెఫ్ట్ సైడ్ తీసుకుని తిరుపతి వైపు వెళ్లి అక్కడ ఉన్న 7 కొండల్ని పిండి చేసి నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? చుట్టుపక్కల ఉన్న సంపదలను కూడా వదలకుండా గుంజేసి ఇంకేమైనా పొరపాటున మిగిలి ఉంటే అవన్నీ కూడా మన బుద్ధన క్రాస్ చెక్ చేసుకుని బుక్ లో రాసుకుంటాడు. అలా రాసుకున్న ప్రతి ఒక్కదాన్ని తూచా తప్పకుండా ఒక్కొక్కటి ఇంచు కూడా వదలకుండా నేను మింగగా ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? మిగిలింది మీ అందరూ మింగేసి ఏపీ సంపద మొత్తాన్ని మన గుప్పెట్లోకి తెచ్చుకుని ఆంధ్రాని అందిన కాడికి. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకా. మీరు పదే పదే నా అక్క చెల్లెళ్ళు అని చెప్తూ ఉంటారు. సొంత చెల్లెళ్ళకి ఏం చేయలేనోళ్ళు, న్యాయం చేయలేనోళ్ళు బయట మిగతా అక్క చెల్లెళ్ళకి ఏం చేస్తాడు? వేసేసాడు, బాగా వేసేసాడు. పులివెందల్లో జగనన్న మీద గెలిచే మగాడు ఇంతవరకు పుట్టలేదు. నేను కొట్టడానికి మొగలు కావాలంటే ఆటోతో కొట్టించేస్తా. ఆటోతోనా? ఈ కాన్సెప్ట్ అయితే బాగుంది. పులి ఇంటి భయపడిపోవాలి, అదేం లేదండి. మళ్ళంటే మనిషి. సో పులివెందుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీ చేయాలనుకుంటున్నాను. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. నువ్వేనా ఫోన్ లో మాట్లాడింది? అవునండి. ఏం మాట్లాడా? నేను పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ చేస్తున్నా. నీకు ఇప్పటికే 55 ఏళ్ళు వచ్చింది గాడిదకి వచ్చినట్టు, నీకు ఇంకా 45 ఏళ్ల టైం ఇస్తున్నా, అంటే జీవితకాలం ఇస్తున్నా. జగన్ సార్ చిటికెన వేల మీద ఉన్న వెంట్రుకను కూడా నువ్వు పీకలేవని నేను చెప్తున్నా. మీ సేటు నీ వల్లే చచ్చిపోయాడు తెలుసా? మీరంతా ఎక్కడో కొడుతుంది సీనా. నమస్కారం. నా వైసీపీ కుటుంబానికి నా తరఫు నుంచి ఉడతా భక్తి సాయంగా నేను అందిస్తున్నటువంటి ఒక చిన్న కానుక. గెట్ రెడీ ఫోక్స్, సిద్ధం. ఈరోజు ఋషికొండ ప్యాలెస్ తీసుకుంటే టాయిలెట్ లో కూర్చుంటే నీకు సముద్ర వ్యూ కావాలా? అట్లా కట్టుకుంటున్నా. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. ఏం సార్, ఏ టూరిస్ట్ కి టాయిలెట్ లో కూర్చొని సముద్రం వ్యూ చూపిస్తారు? ఎక్కడైనా ప్రపంచం ఉందా? ఏం చేయడం లాట్ సార్. ఇంకా మేము వెళ్ళి రైట్స్ తీసుకుంటాం సార్. ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.